రికార్డింగ్ నెంబర్ 113 113 మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. 17th చాప్టరు 17వ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనం ఇప్పుడు 11వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. ఇక్కడ యజ్ఞములు అని హెడ్డింగ్ ఉంది. యజ్ఞాలు చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, బ్రహ్మస్వరూపులు అని భావించటం మనకు కొంచెం సహజంగా ఉంటుంది. చాలా గొప్ప గొప్ప పనులు చేస్తారండి వాళ్ళు. యజ్ఞం చేయటం ఏమన్నా సామాన్య విషయమా, ఎంత గొప్ప సంకల్పమో అట్లా అనుకుంటూ ఉంటాం మనం. అందుకని ఇక్కడ క్లియర్గా మాస్టర్ గారు చెబుతున్నారు, యజ్ఞం చేసినంత మాత్రం చేత వాళ్ళు చాలా బ్రహ్మస్వరూపులు, అంత చాలా గొప్పవాళ్ళు అనుకోకూడదు. యజ్ఞం చేయటంలో కూడా 3 రకాల స్వభావాలు రిఫ్లెక్ట్ అవుతాయి అంటున్నారు. సత్వగుణం గలవాడు యజ్ఞం చేస్తే చాలా శ్రద్ధగా చేస్తాడు, ఎక్కడ తప్పనివాడు, పద్ధతిని తప్పి దాటి పక్కకు వెళ్లకుండా శ్రద్ధగా చేస్తాడు. ఏ ఆశ, ఏ ఫలితం ఆశించకుండా చేస్తాడు. అందువల్ల కర్తవ్య నిష్టే ఉంటుంది వాడి మనసులో. అంటే మోటివ్లెస్ యాక్షన్ అన్నమాట. పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి చేయటమే తప్ప దీనికోసం ఇది చేస్తున్నాననే భావం ఉండదు అంటున్నారు. ఇది 11వ శ్లోకం అయిపోయింది. కానీ రజోగుణం గలవాడు యజ్ఞం చేస్తాడు. వాడు ఎట్లా చేస్తాడంటే ఒక ఫలితాన్ని నమ్మి చేస్తాడు. ఏమండి, మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఒక యజ్ఞం చేస్తే మంచిది అని ఎవరో చెప్తారు. వాడికి అనిపిస్తుంది 10 మంది వస్తారు కదా, నాకు మంచి పేరు వస్తుంది, ఓట్లు పడతాయి బాగా అని ఏదో వాడికి ఒక ఊహ వస్తుంది. అట్లా ఒక ఆశతో ఫలితం మీద శ్రద్ధ తప్ప యజ్ఞం మీద శ్రద్ధ ఉండదు ఆ రజోగుణ సంపన్నుడికి అంటున్నారు. ఇంకొకడు ఏం చేస్తాడు, ఫలితం అసలు ఆశించట. ఈ యజ్ఞం ఇంత వైభవంగా చేయటం అనే గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటం కోసం నాలాగా ఇంకోటి చేయలేడు, ఫలానా వాడు చాలా గొప్పగా చేశాడని అందరూ అనుకోవాలి అనే దృష్టితో చేస్తాడు. ఇట్లాంటి యజ్ఞాల వల్ల, ఈ రజోగుణ సంపన్నులు చేసే యజ్ఞాల వల్ల ఫలితమే ఉండదు. వ్యయ ప్రయాసాలు, అంటే వ్యయం అంటే డబ్బు ఖర్చు అవుతుంది, కష్టపడాలి. చాలామంది కష్టపడితే కానీ ఆ పని అవ్వదు. చివరికి డబ్బు ఖర్చు, కష్టపడటము, శ్రమ, దుఃఖము, క్రోధము కూడా కలుగుతాయి అని చెప్పేశారు. ఇక్కడ ఏదో కారణం పెట్టుకుని క్రోధపడతాడు వాడు, ఎందుకంటే వాడి మోటివ్ డిఫరెంట్గా ఉంది. ఆ యజ్ఞం చేయటంలో వాడి ఉద్దేశం నెరవేరిందో లేదో అది వాడికే తెలుస్తుంది. అందువల్ల క్రోధం కూడా కలుగుతుంది అని చెప్పారు. ఇక్కడ 12వ శ్లోకం అయిపోయింది. రజోగుణం ఉన్నవాడికి తన కోరిక మీదో తన గొప్పతనం మీదో ఏదో ఒక శ్రద్ధ అనేది ఉంటుంది. కానీ తమోగుణ ప్రధానుడైన వాడికి అసలు ఆ శ్రద్ధ అనే మాటకు అసలు అర్థం తెలియదు. వాడి జీవితంలో అది లేదని చెప్పేస్తున్నారు. శాస్త్రాన్ని పరిశోధించి విధానం ఎలా చేయాలి అనే కనుక్కునే ఓపిక అసలు వాడికి, ఓర్పు అసలు ఉండదు. ఏదో 10 మంది పట్టుదల మీద ఆ యజ్ఞం అనేది చేస్తాడు, కానీ అవసరం లేదు అని వాడి విశ్వాసం. ఇది చేయకపోయినా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటాడట. అంటే తనకే నమ్మకం లేని పని తలపెడతాడనమాట వాడు. కాబట్టి సరైన ఆలోచన ఉండదు, సరైన మంత్ర పఠనం ఉండదు. అది జరగకపోయినా వాడికి అమ్మయో సరిగ్గా చేయటం లేదే, మంత్రాలు సరిగ్గా చదవాలనే పట్టింపు ఉండదు. తమో గుణం ఉన్నవాడు లోభి కాబట్టి దక్షిణలు కూడా సరిగ్గా ఇవ్వడు. 10 మందికి భోజనాలు పెట్టాలంటే కూడా వాడు వెనకాడతాడు. వాడి యజ్ఞ విధానం ఇంత లక్షణంగా ఉంటుంది అని చెప్పేశారు ఇక్కడ. అంటే ఈ త్రిగుణ స్వభావం, ఈ త్రిగుణాల ప్రభావము ఏ పనిలో అయినా ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో యజ్ఞం అంతటి గొప్ప పనిలో కూడా అలాగే మనిషి మీద, మనిషి చేసే పని మీద, యాక్షన్ మీద అలాగే రిఫ్లెక్ట్ అవుతుంది అని చాలా క్లియర్గా చెప్పారు. యజ్ఞమైనంత మాత్రం చేత గొప్ప కాదు, ఏ దృష్టితో చేస్తున్నాడు వాడు. సాత్వికుడైతే మంచి పని చక్కగా జరుగుతుంది, కానీ మిగతా అవన్నీ ఫలితం లేని పనులే. మిగతా స్వభావాలు గల వాళ్ళు చేసేది పర్ఫెక్షన్ అక్కడ ఏమీ లేదు. యజ్ఞమైనంత మాత్రం చేత గొప్ప అనుకోవడానికి వీల్లేదు అని ఇక్కడ క్లియర్గా చెప్పేశారు మాస్టర్ గారు. 13వ శ్లోకం అయిపోయింది. తపస్సు అని ఇక్కడ హెడ్డింగ్ వచ్చింది. తపస్సు అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. ముక్కు మూసుకు కూర్చుని మంత్రాన్నో బీజాక్షరాన్నో అక్షరలక్షలుగా చేస్తూ ఉంటామేనండి, ఉపవాసం అది చెయ్యాలండి, అదే తపస్సు అండి అని చాలా సాధారణ. ముక్కు మూసుకు కూర్చోవడం అనే మాట మన వాళ్ళు వాడుతూనే ఉంటారు. అంటే నిజమైన అర్థం ఏంటో తెలియదు. నిజమైన తపస్సు అంటే ఏమిటో కృష్ణుడు వివరంగా చెప్తూ ఉన్నాడు. శరీరంతో చేసేది, వాక్కుతో చేసేది, మనస్సుతో చేసేది అని 3 విధాలుగా ఉన్నాయి తపస్సులు. నెంబర్ 1 కింద ఏం చెప్తున్నారంటే దేవతల్ని, దేవుళ్ళని, బ్రాహ్మణులను, గురువుల్ని, వివేకవంతులైన పెద్దవాళ్ళని,
మన ఇంటికి ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళని శ్రద్ధగా వాళ్ళకి కావాల్సినవి చూడటం, వాళ్ళని పూజ చేయటం, మనస్సులో పూజ్యభావం ఉండటం, వినయం ఉండటం, అది చాలా మంచి పద్ధతి. అది కూడా తపస్సులోకి వస్తుంది అని చెబుతున్నారు. పాత్రత, వినయాన్ని పాత్రతని ఇస్తుంది. అలా మన ఇంటికి వచ్చిన పెద్దల్ని గౌరవించటం అనేది పాత్రతని వినయాన్ని మనకి ప్రసాదిస్తుంది అని చెప్తూ ఉన్నారు. రెండో నెంబర్లో శరీరం చక్కగా యజ్ఞ వేదికగా ఉండాలి. అలా ఉండాలి అంటే శుచిగా ఉండటం చాలా అవసరం. శుచి శుభ్రము అని చెప్పి చెప్పుకుంటాం. శుచి అంటే మడి కాదు. మడి అనే పేరుతో మనుషుల్ని దూరంగా పెట్టి తాకకుండా ఉండటం కాదు. తాకవలసిన అవసరం వస్తే ఎటువంటి వాళ్ళనైనా కూడా తాకటానికి జంకకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. నాకు బాగా ఒక మాట గుర్తొస్తుంది. మాస్టర్ గారు పూజ చేసుకుంటూ ఉండేవారు, మడిబట్ట కట్టుకొని చేసుకుంటూ ఉంటే ఒక పాకివాడు ఏదో మందు కావాలనో ఏదో వస్తే గబగబా మాస్టర్ గారు వెళ్ళి వాడి చేయి పట్టుకొని నాడి చూసి మందు వేసి వచ్చి మళ్ళీ ఆయన కంటిన్యూ చేశారు ఆ పూజని అని ఎవరో చెప్తే విన్నాను నేను. అట్లా తాకవలసిన అవసరం వస్తే తాకటానికి జంకకూడదు. ఆయన ఏం చెప్పారో అవి చేసినవే మాస్టర్ గారు చెప్పారు. శారీరక తపస్సులో ఇది కూడా ఒక భాగం అని చెప్పి చక్కగా చెప్తున్నారు. శుచిగా ఉంచుకోవటం, అవసరమైనప్పుడు ఎవరినైనా తాకటానికి జంకకుండా ఉండటం అనేది శారీరక తపస్సులో ఒక భాగం. అంటే ఇంకొక మనిషిని మనం వేరేగా చూడట్లా. వాడు పాకివాడంటే లెట్రిన్లు కడిగేవాడు. పూర్వకాలం పాకివాడంటే పెంట ఎత్తిపోసేవాళ్ళు పాపం వాళ్ళు. మన ఇండ్లు శుభ్రపరిచేవాడిని మనం దూరంగా పెట్టడం అనేది ఎంత కామన్ సెన్స్, కానీ మనం అదే చేస్తాం. మనలో ఒక అసహ్యం వచ్చేస్తుంది వాడిని తలుచుకోగానే. అలాంటివి ఉండకూడదు. అలా ఉండకుండా ఉండటం అనేది శారీరక తపస్సులోకి వస్తుంది అని చెప్పి చెప్పారు ఇక్కడ. మూడోది సూటిగా అంటే డైరెక్ట్గా ప్రవర్తించటం. వెనకాల ఒక మనసులో ఒక భావం పెట్టుకొని పైకి ఇంకో రకంగా ప్రవర్తించకుండా ఉండటం కూడా శారీరక తపస్సులో ఒక భాగం అని చెప్పి చెప్పారు. అట్లాగే తాను చేసే పని ఎక్కడైనా ఎప్పుడైనా బాహాటంగా 10 మందిలో అవసరమైతే చెప్పగలిగి ఉండటం కూడా శారీరక తపస్సుట. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడన్నమాట. తన వల్ల పొరపాటు అయితే అవునండి పొరపాటు అయింది అని చెప్పడానికి ఏ రకంగానూ జంకడు. దాన్ని దాచిపెట్టి ఇంకో రకంగా మ్యానిపులేట్ చేసి వేరే కథ చెప్పడానికి ప్రయత్నం చేయడన్నమాట. 4వ నెంబరు తెలిసి ఎప్పుడు ఎవరిని ఏమాత్రం బాధించకూడదుట. దాన్ని అహింస అంటారు. ఇది 4వ నెంబరు తపస్సులోకి వస్తుందన్నమాట. 5 బ్రహ్మచర్య వ్రతం కూడా శారీరక తపస్సులు, శరీరానికి సంబంధించిందే. పెళ్లి కానంత మటుకు ఇంకొక స్త్రీ గురించిన ఆలోచన రాకుండా ఉండటం బ్రహ్మచర్యం. అట్లాగే వివాహం అయిన తర్వాత కూడా అవసరమైనప్పుడు, సంతానం అవసరమైనప్పుడు అంటే ఒక లిమిటెడ్ పద్ధతిలో కామాచరణ ఉండటం అనేది ఇక్కడ బ్రహ్మచర్యం అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ చెబుతూ ఉన్నారు మరి కేవలం స్పర్శాసుఖం కోసం కామాన్ని చరించకుండా ఉంటారు వాళ్ళు, దాన్ని బ్రహ్మచర్యం అంటారు. తన శరీరం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి అనుగ్రహము అని తెలుసుకొని ఉండాలట. మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేహం? ఆ పరమాత్మ ఇచ్చినందువల్లే కదా, సృష్టికర్త చేసిన సృష్టి కాబట్టి ఆయన అనుగ్రహం వల్ల మనకి దేహం వచ్చింది. దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. పవిత్రమైన కార్యక్రమాన్ని ఈ దేహంతో నిర్వర్తించాలి. పవిత్రమైన కార్యక్రమాలు చేయటం కోసమే ఈ దేహాన్ని ఇచ్చాడు ఆ దైవం అని తెలుసుకోవటం కూడా శారీరకమైన తపస్సు అనబడుతుంది అంటున్నారు. 14వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ వాక్కుతో చేసే తపస్సు గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ నెంబర్ 1, తను మాట్లాడే మాట ఏదైనా సరే, ఏ వాక్కైనా సరే, ఎవరితో అయినా సరే అవతల మనిషికి ఏ ఉద్వేగాన్ని కలిగించకూడదు. ఉద్వేగం అంటే రియాక్షన్ రాకూడదు. అవతల వాళ్ళని గుచ్చినట్టుగా మాట్లాడకూడదు. చాలా చక్కగా మాట్లాడాలి అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. దానికి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమిటంటే మనం ఎలా మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి. నిజంగా చెప్తే మనం ఎలా మాట్లాడతామో అది అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారో మనకి ఏమాత్రం ఆ జ్ఞానం ఉండదు అసలు. మనం ఎంతో దైవాన్ని వేడుకోవాలి. తండ్రి, నా మాటల వల్ల ఇంకొకళ్ళకి ఏ బాధ కలగకుండా చేయి, నాకు చక్కగా మాట్లాడే శక్తి ఇవ్వు, నా వాక్కు ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండే పద్ధతి నాకు ఇవ్వమని మనం తప్పకుండా అడగాలి. ఎందుకంటే మన మాట వల్ల అవతల వాళ్ళకి ఏం జరుగుతోందనేది మనకి తెలిసే అవకాశం లేదు. వాళ్ళు ఏదైనా రియాక్ట్ అయినా కూడా మనం కోపడతాం. నేనేమన్నానని నీకు ఇప్పుడు అంత కోపం వచ్చింది, అంత బాధపడుతున్నావు, అట్లా మాట్లాడతాం.
అలా కాదు, నా వాక్కు వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు అని నిజంగా తపస్సులాగానే ఆ దైవాన్ని అడగాలి. తప్పకుండా మన వాక్కు నోట్లో నుంచి ఏమొస్తుందో గమనించుకోవాలి. ఎదటి వాళ్ళకి ఎటువంటి ఉద్వేగం కలగకుండా, రియాక్షన్ రాకుండా, ఇరిటేషన్ రాకుండా, వాళ్ళ కోపం రాకుండా మనం జాగ్రత్త పడాలి అని చెప్పి ఇక్కడ నెంబర్ 1లో చెప్పారు. వాక్ తపస్సుకు సంబంధించిన 1. 2వ నెంబర్ ఉంది ఇక్కడ, సత్యాన్ని మాత్రమే పలకాలి. ఆ సత్యం అంటే ఏమిటి? కుండబగలగొట్టి అందరికీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేస్తే ఏమవుతుంది? దానివల్ల అవతలి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఒక్కొక్కప్పుడు అవతలి వ్యక్తికి ప్రియము కలిగించేదే సత్యము అని చెప్పారు ఇక్కడ. అంటే సత్యవ్రతం అండి, నాది నీ వ్రతం కాదు అక్కడ ఇంపార్టెంట్. మనం నోట్లో నుంచి మంచి మాట మాట్లాడటము, నా సెల్ఫిష్నెస్ కాదు అక్కడ. అవతలి వాడికి అది ప్రియంగా ఉండకపోతే అది చెప్పకూడదు. అది సత్యవ్రతంలోకి వస్తుందిట అది అని చెబుతూ ఉన్నారు. సత్యముని మాత్రమే పలకాలి, అవతలి వ్యక్తికి ప్రియము కలిగించాలి ఆ మాట, వాడికి ఆనందం కలిగించాలి ఆ మాట, లేదా దుఃఖం కనీసం కలిగించకూడదు. ఆ వాక్కు సత్యము ప్రియము మాత్రమే కాక అది నిజమై ఉండాలి, అవతలి వాడికి ప్రియంగా ఉండాలి, ఎదటి వ్యక్తికి హితం కూడా కలిగేది అయి ఉండాలట. అవతలి వాడికి సహాయం కలగాలట మన మాట వల్ల. ఒక మాట వల్ల ఎన్ని జరుగుతాయో అనేది కూడా మనకు తెలియదు. ఇక్కడ ఎంత బాగా చెబుతున్నారు. సత్యాన్నే పలకాలి, అవతలి వారికి ప్రియముగా ఉండేట్టుగా పలకాలి, వాళ్ళకి ఇష్టం అవ్వాలి మనం మాట్లాడే మాట పద్ధతి కూడా. అదే సమయంలో వాళ్ళకి మేలు చేయాలట మన మాట. సత్యమునే పలుకవలను, ప్రియముగా పలకవలను, అప్రియమగు సత్యమును పలుకరాదు అని చెప్పేసరి ఇక్కడ. అవతలి వ్యక్తికి ప్రియమైనది కాబట్టి అసత్యం పలకకూడదు. అవతలి వాడు ఈ మాట చెబితే సంతోషిస్తాడని అసత్యం పలకకూడదు, అబద్ధం చెప్పకూడదుట. ఇది సనాతన ధర్మము అని ఋషులందరూ కూడా చెప్పారు. ఇది భగవానుడి వాక్కు. ఉపదేశంలో సత్యము ప్రియము అనేవే కాకుండా అవతలి వాడి శ్రేయస్సు కూడా దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు. మనం ఏదో ఏమండి పక్క వాళ్ళు మిమ్మల్ని గురించి ఏదో చెడ్డగా అన్నారండి అని చెప్పకూడదు వెళ్ళి. ఎందుకంటే అది సత్యమే, కరెక్టే. నువ్వు పక్క వాళ్ళు ఏదో అన్నమాట నిజమే, కానీ నువ్వు పోయి చెప్పినందువల్ల ఎటువంటి ఫలితం వస్తుంది? ఎవరికి ప్రియంగానూ ఉండదు, ఎవరికి హితము జరగదు. దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు అని చెప్పి ఇక్కడ చెబుతూ ఉన్నారు. అది వాక్కుకు సంబంధించిన తపస్సు అని చెప్పి చెప్పారు ఇక్కడ. అవతలి వాడి శ్రేయస్సుని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ మాట చెబితే వాళ్ళు కొట్టుకుంటారు కదా అని ఆగిపోవాలి, కానీ చెప్పకూడదు. మనకు సంబంధం లేదు ఆ విషయం అని జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అట్లాగే సత్యాన్ని ప్రియంగా పలుకుతూ అవతల వ్యక్తి హితాన్ని, వాళ్లకు మంచి జరగాలి అనే మాట దృష్టిలో ఉంచుకోవటాన్ని వాంగ్మయ తపస్సు అనే మాటకి అప్పుడు సరిపోతుందిట. ఆ మాట ఎప్పుడు వస్తుంది? మన మాట అవతలి వాడికి ఇష్టంగా ఉండాలి, సత్యమే పలకాలి, మన మాట వల్ల వాళ్ళకి మేలు జరగాలి, హితం జరగాలి. అది వాంగ్మయ తపస్సు అంటున్నారు. 3వ నెంబర్ చెప్తూ ఉన్నారు, తను నేర్చుకున్న విద్యను మళ్ళా చదువుకుంటూ మళ్ళా జీవితానికి సమన్వయం చేసుకుంటూ చూసుకుంటూ ఉండటం కూడా వాచిక తపస్సు అని చెప్పారు ఇక్కడ. 15వ నెంబర్ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ది మానసికమైన తపస్సు. ఆ మానసికమైన తపస్సు అనే దాని కింద అంశాలు చెప్తూ ఉన్నారు. ఏంటంటే నెంబర్ 1, మనస్సును ప్రసన్నముగా ఉంచుకొనుట. అంటే ఏంటి? కాస్త మనం గమనించి చూసుకుంటూ, నాకేమన్నా చిరాగ్గా ఉన్నానా? ఎక్కటోళ్ళు ఎప్పుడు చెప్తారు, మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి, ఎలా ఉంది మీకు, ఆర్ యూ ఓకే విత్ ది ప్రజెంట్ మూమెంట్. అంటే జరుగుతూ ఉన్నది ఏదన్నా నీకు ఇష్టం లేకుండా లోపల నుంచి ఒక రెసిస్టెన్స్ రైజ్ అవుతుందా, లేకపోతే ప్లెజెంట్గానే ఉన్నావా, ఆర్ యూ ఓకే అని మనమే అడుగుతూ ఉన్నప్పుడు మన మీద మనం దృష్టి పెట్టుకోవటం జరుగుతుంది. ప్రసన్నంగా ఉంచుకోవటం ఎందుకు? ఎవరి కోసం? మన మనస్సుని మనం ప్రసన్నంగా ఉంచుకోవటం మన కోసమే. మనం సరిగ్గా ఉంటే మన చుట్టూ ప్రపంచం ఎంతో బాగుంటుంది. అది మనం సరిగ్గా ఉన్నప్పుడు కానీ తెలియదు మనకు ఆ విషయం. మనం చిరాకు పడుతూ ఉండటం, మనకు లోపల అశాంతిగా ఉండటం అనే విషయాలు ఎవరో కారణం అనేసి వాళ్ళ మీద పడిపోతే ఏం ప్రయోజనం లేదు. అన్నిటికీ మనమే కారణం. ఈ పుస్తకం బిగినింగ్లోనే చెప్పారు. ఫస్ట్
దీని నంబర్లో అనుకుంటాను. జరిగే వాటికి తనే కారణం అనుకున్నవాడు తనని తను దిద్దుకోగలుగుతాడు. ఇంకొకళ్ళు కారణం అనుకున్నప్పుడు దిద్దుకోవటం ఉండకపోగా జీవితం పాడైపోతుంది. ఇంకా తనని తను సంస్కరించుకోవచ్చు. ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళు బాగుండలేదు, వీళ్ళు బాగుండలేదు, నా చెల్లెలు బాగుండలేదు, నా తమ్ముడు బాగుండలేదు, నా భార్య నా భర్త బాగుండలేదంటే వాళ్ళని మనం బాగు చేయలేం కదా. మనని మనం బాగు చేసుకోవడం మన చేతిలో పని. ఒకవేళ అది బాగు చేసుకోవడం అనేది అవసరమైతే, అంతేగాని ప్రతి వాళ్ళని తప్పులెన్నుతూ ఉంటే ఎలా ఉంటుందంటే ఇది భగవంతుడి సృష్టి అనే నమ్మకం కూడా మనకు లేదనమాట. సర్వత్రా దైవం ఉన్నాడు అని చెప్తూనే ఉన్నారు. సో మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవాలంటే ఏ విషయాలు మనం భగవంతుడి పాదాలు తలుచుకుంటే ప్రాణం హాయిగా ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ గుళ్ళో తిరుపతిలో ఉన్నాడు. ఆయన పాదాలని మనసులో తలుచుకోగానే మనసు ప్రసన్నం అయిపోతుంది. అట్లాగే అమ్మవారు బాలా త్రిపుర సుందరి ఆ తల్లిని తలుచుకుంటే మనసు ప్రసన్నం అయిపోతుంది. కృష్ణ పరమాత్మ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటే మనసు ప్రసన్నం అయిపోతుంది. కానీ మనం తలుచుకోవడానికి మనం గమనించుకుంటే కదా, ఇది నామం చేయటం కాదు. మనస్సులో ఆ రూపాన్ని తెచ్చి ప్రతిష్ట చేసుకున్నప్పుడు మనస్సు స్థిమితపడుతుంది. హాయిగా ఉన్నానా లేదా, నేను లోపల నాకు హాయిగా ఉందా లేదా అని తెలుసుకోవాలి అని ఇక్కడ ఆ మాటే రాశారు యాక్చువల్గా. అంటే మనస్సును ప్రసన్నముగా ఉంచుకొనుట అంటే ఏ సమయమునందైనను మనస్సు హాయిగా ఉండుట. ఏ సమయం అంటే అందరికీ తెలుసు, ప్రపంచంలో ప్రతి మనిషికి ఏ సమయము బాగుండదు. ఏ సమయంలో ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఉంటాయి. ఆనందం వస్తే అది పోతుందనే భయం, ఆనందంగా ఉన్నప్పుడు ఎవరో మాట్లాడితే దానికి భంగం కలిగిందనే బాధ, ఈ రకంగా ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం. అందువల్ల మనం పరిస్థితి ఎట్లా ఉన్నా నేను బాగుంటాను, నా మనసు ప్రశాంతంగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ పరిస్థితి ప్రకారం నేను అప్ అండ్ డౌన్ కింద మీద పడుతుంటే ఎవరికి నష్టం? నాకే కదా నష్టం. పరిస్థితులు ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి కదా. మనం చూసినప్పుడు ప్రతి జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి ఇవి. ఇది పర్సనల్ కాదు. ఎంత చెప్తారో ఎక్కడతోలేదు. దిస్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ థింగ్. ఇది మీకే అనుకుంటున్నారు మీరు, కాదు. దిస్ ఈజ్ ది క్వాలిటీ అండ్ నేచర్ ఆఫ్ ద మైండ్. ప్రతి మనిషి ఇలాగే ఉంటుంది. వాళ్ళ మనస్సు ఇలాగే వాళ్ళని బాధ పెడుతూ ఉంటుంది. ఎప్పుడు లేని విషయాలు చెప్తూ ఉంటుంది, రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని పెద్దగా కేర్ చేయొద్దు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకో, పక్కన వాళ్ళని పెద్దగా కేర్ చేయకుండా అప్పుడప్పుడు కాస్త అదుపులో పెట్టుకుంటూ ఉండటం ఎంతో. ఈ మనస్సు కూడా అంతే అని మనం తెలుసుకున్నప్పుడు స్థిమితంగా ఉంటాం, అలవాటు చేసుకుంటాం. అసలు ఏదైనా అలవాటు అవ్వాలంటే మనకు ఏం కావాలో మనకు తెలియాలి కదా. అందుకని ఇక్కడ చక్కగా ఒక గైడెన్స్ ఇస్తున్నారు. మానసికమైన తపస్సు అంటే మనసుని ఎప్పుడు హాయిగా ఉంచుకోవాలి. మనం గమనించుకుని ఎందుకు చిరాకు పడటం, ఎందుకు నేను అనవసరంగా రాబోయేది ఏం జరుగుతుందో అనుకోవటం, అంత బాగానే ఉంటుంది. భగవంతుడి సృష్టిలో బాగుండకపోవడం ఎందుకు ఉంటుంది? ఎన్ని జరగలేదు ఇప్పటికీ, ఎంతమంది జీవితాలు ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి కదా. ఇవాళ నాకు ఒక్కదానికో నాకొక్కడికో భయమా అని స్థిమితపడుతూ ఉండటం అదొక సాధన అన్నమాట. ఇక్కడ 2వ నెంబర్ చెప్తూ ఉన్నారు 16వ శ్లోకంలో, అద్భుతంగా ఉంది. సౌమ్యత్వము అనేది కూడా తపస్సు, మానసికమైన తపస్సులో 2వది అనమాట. సౌమ్యంగా ఉండటం అంటే వాయిలెంట్గా ఉండకుండా, అంటే రఫ్గా ఉండకుండా, సుకుమారంగా సౌమ్యంగా. దానికి చక్కటి ఎగ్జాంపుల్ ఏంటంటే కార్తీక పూర్ణిమ రోజు వెన్నెల్లో బయటికి వెళ్తే ఎంత హాయిగా ఉంటుంది. ఎవరికైనా సరే చాలా ఎంత బాగుంది వెన్నెల అనిపిస్తుంది కదా. ఆ చంద్రుడి సాన్నిధ్యం వల్ల ఆ సౌమ్యత్వం మనకు వస్తుందన్నమాట. ఆ సాన్నిధ్యం వల్ల ఆ వెన్నెల యొక్క అనుభూతి అట్లా ఉండాలట. మనం ఎవరింటికన్నా వెళ్ళినా, మన ఇంటికి ఎవరన్నా వచ్చినా మన సన్నిధి వాళ్ళకి అట్లా అనిపించాలట. ఎంత హాయిగా ఉంది ఇక్కడ, ఎంత హాయిగా ఉంది, అలా అనిపించాలట. దాన్ని సౌమ్యత్వము అంటారట. మరి అది ఎలా అలవాటు చేసుకుంటాం మనం? 24 గంటలు నిద్రపోయేటప్పుడు కూడా సౌమ్యంగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. అంతకంటే ఇంకొకటి ఏమీ లేదు. నేను సౌమ్యంగా ఉండాలి. తండ్రి తల్లి నాకు దయచేయించండి, మీరే నాకు ఇవ్వాలి, ఇది నేను తెచ్చుకోగలిగింది కాదు అంటే మనలో ఏమేమి మనం మార్చుకోగలమో వాటన్నిటినీ ఒక్కొక్కటే చెప్తూ ఉన్నారు. వీటిని తపస్సులు అంటారనమాట. అయ్యో వీళ్ళు ఇంతకాలం తపస్సు ఎలా చేస్తారంటే ఇవన్నీ పెట్టుకొని ఉంటారన్నమాట వాళ్ళు. ఇవి తపస్సులో ఇవన్నీ సాధించాలి. మరి ఏదో ఊరికి కూర్చొని కళ్ళు మూసుకొని నామజపం కాదు.
ఈ మార్పు అంతా వాళ్ళల్లో వాళ్ళకి రావాలి. అందువల్ల ఒక్కొక్కటే చదువుతున్న సౌమ్యంగా ఉండటము, చక్కగా ప్రవర్తించటం, నిదానించటం, రఫ్గా మాట్లాడకపోవటం, ఫోర్స్ఫుల్గా ఉండకపోవటం, మన ప్రవర్తనని మనం ఎలా చక్కదిద్దుకోవాలో ఈ అంశాలన్నీ కూడా మానసికమైన తపస్సు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ సౌమ్యత్వం అనేది అయిన తర్వాత 3వ నెంబరు మానసిక మౌనం. అది లేని వాళ్ళకి తపస్సు అసలు సాధ్యం కాదు అంటున్నారు. మానసిక మౌనం అంటే ఊరికే ఉండగలగాలి, ఏ ఆలోచన లేకుండా, ఏదో మాట్లాడాలని దాన్ని నొక్కుకోకుండా, ఏమీ లేదు, ఖాళీ చేసుకొని మనసుని అలవాటు చేస్తే ఏదైనా అలవాటు అయిపోతుంది. అదొక అద్భుతమైనటువంటి వరం మనకి. మనం ఏదైనా అలవాటు చేసుకోవచ్చు. రాక్షసుల్లాగా అరవటం అలవాటు చేసుకోవచ్చు. ఏమండి ఇలా అరవకపోతే ఈ కాలంలో లాభం లేదండి అని అలా అలవాటు చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను సౌమ్యంగా మాట్లాడతానండి, నా మాట ఎవరు వినరండి, ఈ రకంగా తప్పుడు అలవాట్లు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు తెలియక. అలా కాకుండా మనం ఏది అనుకుంటామో అది చక్కగా ఏదైనా అలవాటు చేసుకోవచ్చు అన్నమాట. మనస్సుని ఖాళీగా పెట్టుకోవటం, మానసిక మౌనం ఉంటే కానీ అసలు తపస్సు అనేది సాధ్యం కాదు. అట్లా అని నోరు మూసేసుకొని మౌనం అని పేరు పెట్టుకోవటం కాదు, లోపల మనోమౌనం కావాలి అంటున్నారు. 4వ నెంబరు తన మాటలు కానీ, చేతలు కానీ, భావాలు కానీ, ఆశయాలు కానీ తన అదుపులో ఉండటమే ఆత్మనిగ్రహము అంటున్నారు. అంటే మాటలు మన అదుపులో ఉండాలట, చేతలు భావాలు కూడా మన అదుపులో ఉండాలట, మన ఆశయాలు, మన గోల్స్ అన్నీ కూడా మన అదుపులో ఉండాలట. దాన్ని ఆత్మనిగ్రహం అంటారు. అంటే మనం వదిలితేనే అవి బయటకు వస్తాయి, లేకపోతే నోరు మూసుకుని కూర్చుంటాయి అనమాట. మన మీద ఆధారపడి ఉన్నాయి అవి, మనం వాటి మీద ఆధారపడి కొట్టుకుపోవటం లేదనమాట. అటువంటి స్థితిని ఆత్మనిగ్రహము అంటారట. వినిగ్రహము అంటే విశేషముగా నిగ్రహించుకోవటం అనే మాటట. వినిగ్రహం అనే మాట ఒకటి ఉందన్నమాట. దాన్ని విశేషంగా నిగ్రహించుకోవటం అంటే తొక్కి పెట్టడం కాదంటే అణిచివేయటం, సప్రెషన్ కాదు. తన సన్నిధిలో అవి మెదలకుండా ఉంటాయి. అవసరమైనప్పుడు రాముల వారి దగ్గర పొదిలో బాణాలు సిద్ధంగా ఉంటాయి. ఆయనకు అవసరమైనప్పుడు అవి పైకి లేస్తాయిట. ఏది మనసులో తలుచుకుంటాడో ఆ బాణం, అస్త్రం పైకి వస్తుందిట. అలా మనకు కూడా వెనకాలగా ఒదిగి ఉండాలన్నమాట. అట్లా ఉన్నప్పుడు అవి ఆత్మనిగ్రహము అనే మాటకి అలా ఉండటం అనేది పద్ధతి అన్నమాట. 5వ నెంబరు భావాల్లోనూ ఆలోచనల్లోనూ భావ సంశుద్ధిని నిలబెట్టుకోవాలట. మన భావనలో కూడా తప్పుడు ఆలోచనలు, తప్పుడు భావాలు రాకుండా చూసుకోవాలి. వస్తాయి, చాలా తప్పకుండా వస్తాయి, చాలా రుచిగా ఉంటాయి అసలు అవి. అట్లా ఎవరినైనా మనసులో తిట్టుకుంటూ ఖర్చు చేస్తూ ఉంటే వదలబుద్ధి అవ్వదు. మళ్ళీ నేను కూడా ఈ దోవలోనే ఉన్నదాన్ని కాబట్టి నాకు తెలుసు ఎంత బాగుంటాయో అసలు. అది ఒక సడన్గా గుర్తొచ్చి ఏంటి ఇట్లా ఆలోచిస్తున్నానని తల విదిలించుకొని చిచ్చి అని బయటికి రావాలి, కానీ లేకపోతే కొట్టుకుపోతాం అంతే. భలే భావ సంశుద్ధి అనేది అందరికీ చెయ్యవలసినటువంటి విషయం. ఏ ఆలోచన అయినా సరే వాడికి లోపల వచ్చిన ఆలోచనని 100 మందిలో చెప్పగలిగే ఆలోచన అంటే శుద్ధమైన ఆలోచనగా ఉండాలి అంటానికి ఆ ఎగ్జాంపుల్ చెబుతున్నారు. అంతేగాని ప్రతి వాళ్ళకి ఉన్నవన్నీ లోపల నుంచి బయట తీసుకొచ్చి చెప్పమని అర్థం కాదు. నీలో లోపల వచ్చేటటువంటి భావం అంత శుద్ధమైనదిగా 10 మందికి చెప్పినా పర్వాలేని విషయంగా ఉండాలి. కానీ అది చెడ్డగా తప్పుగా ఇంకొకళ్ళ గురించి అనుకోవడం, అసలు ఇంకొకరి గురించి ఇంకొకరే లేరు, ఉన్నదంతా భగవత్ స్వరూపమే. అటువంటప్పుడు ఇంకొకరు వేరే ఉన్నారనుకొని, వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకొని, వాళ్ళు మనకు అపకారం చేస్తున్నారనుకొని, ఇదంతా మనఃకల్పన అయిపోతుంది. చివరికి మనకే, అందరిలోకి పెద్ద నష్టం జరిగేది మనకే. కాబట్టి అటువంటిది అసలు ఎప్పుడు కూడా చేయకూడదు. దాన్ని భావ సంశుద్ధి అంటారు. దాన్ని కూడా ఈ అంశాలన్నీ కలిసే మానసికమైన తపస్సుగా కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు అని చెప్పారు. ఇక్కడ 16వ శ్లోకం అయిపోయింది. ఇలాంటిది నిజమైన తపస్సుట. ఇట్లాంటి తపస్సు ఏ ఫలము కోరకుండా చేసేవాళ్ళు సత్వగుణ ప్రధానులు. ఎందుకండి మంచిగా ఉండటం అంటే? ఎందుకని ఉండదు, మంచిగా ఉండటమే. చాలా సింపుల్గా, దానికి కారణం ఉండదు. ఇట్లాంటి వాళ్ళ తపస్సు ఉత్తమమైన శ్రద్ధతో ఆచరించబడుతుంది. ఈ లక్షణాలన్నీ అలవాటు చేసుకున్నప్పుడు వాళ్ళు చేసే తపస్సు ఉత్తమమైనదిగా ఉంటుంది, అన్నిట్లోకి బెస్ట్ అన్నమాట. దేని మీదో కాక తన మీదే శ్రద్ధ ఉండటం అనేది పరమమైన శ్రద్ధ అంటారట.
అంటే తనని తాను వదిలిపెట్టడం లేదు, తన్ను వదలకుండుటయే జ్ఞానము అన్నారు రమణ మహర్షి. తనను తాను వదలకుండా శ్రద్ధగా తనని తాను గమనించుకుంటూ దోవలో పెట్టుకుంటూ ఈ వైల్డ్ యానిమల్ లాగా వదలకుండా ట్రైన్ చేసి దీన్ని చక్కగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతుంది, దేహం ఏది చేయాలో అదే చేస్తుంది, ఈ మనసు అనవసరమైన ఆలోచనలు చేయదు, అలా ట్రైన్ చేసి తీసుకోవడం అన్నమాట. అట్లా జరుగుతూ ఉన్నంత కాలము తను చేసే తపస్సు అనే పని, చెయ్యటం అనే క్రియ, చేస్తూ ఉన్న తనయందే లీనమై ఉండటాన్ని యోగం చెందుట అంటారట. అంతే, తనయందే తను శ్రద్ధ పెట్టుకున్న, నాలోనే నేను, నా మీదే నేను శ్రద్ధ పెట్టుకుని, అంటే ఇది సెల్ఫిష్నెస్ కాదు, నన్ను బాగు చేసుకునే, పాత్ర శుద్ధి చేసుకునే పద్ధతి. తనను తాను శ్రద్ధగా ఏ అనవసరమైన మాటలు మాట్లాడకుండా, అనవసరమైన పనులు చేయకుండా, అనవసరమైన ఆలోచనలు చేయకుండా, ఆ చేసే తపస్సు అనే పని, చెయ్యటము అనే క్రియ, ఆ చేసే దాంట్లో మనం లీనమై శ్రద్ధగా, అది తప్ప ఇంకోటి లేదు మనకి, దాన్ని యోగము చెందుట అంటారు. దీన్ని ఉత్తమమైన శ్రద్ధ అంటారట, బెస్ట్ అన్నమాట, ఇంతకు మించింది లేదు. ఏ ఫలితాన్ని, ఏ రిజల్ట్ని ఆశించకుండా, కోరకుండా యోగం చెందినవాడే, తపస్సు ఆచరించేవాడు నిజమైన సత్వగుణము కలవాడు అని చెప్పారు ఇక్కడ పరమాత్మ. 17వ శ్లోకం అయిపోయింది. ఏవో కోరికల్ని మనసులో ఉంచుకొని తీవ్రంగా తపస్సులు చేస్తారు రజోగుణాల సంపన్నులైన రాక్షసులు. కోరికలు ఎన్ని రకాలుగా ఉండొచ్చు. ఇంత గొప్ప తపస్సు చేస్తున్నానని గొప్ప కోసం చేయొచ్చు, నాలాంటి వాడు, నా అంతటి వాడు తపస్సు చేయకపోతే ఎవడు చేస్తాడు అనే దురభిమానంతో కొంతమంది చేయొచ్చు. ఇంత గొప్ప తపస్సు చేస్తున్న మహానుభావుడని నన్ను 10 మందిలో చలామణి అవుతాను నేను అనేవాళ్ళు కొంతమంది. ఈ తపస్సు వల్ల మహిమలు, నిధి నిక్షేపాలు వస్తాయని కొంతమంది. మనకి ఎంతో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలా. దేనికోసం ఎవరెవరు ఎట్లా తపస్సులు చేశారు. చావు లేకుండా ఉండాలి అని రాక్షసులు ఎన్నో తపస్సులు చేశారు. అట్లా ఉంటుందన్నమాట. ఏదో కోరిక పెట్టుకొని రాక్షసమైన తపస్సులు, చాలా తీవ్రమైన తపస్సులు చేస్తారు. స్వర్గలోకానికి వెళ్ళాలని, రంభా సంభోగం కావాలని రజోగుణ ప్రధానులు చేసే తపస్సులు, వీటి వల్ల దుఃఖమే తప్ప నిజంగా ఆశించిన ఫలితం దొరకదు అని చెప్పేశారు ఇక్కడ. 18వ శ్లోకం అయిపోయింది. మూర్ఖత్వంతో, తెలివి తక్కువగా తపస్సులకు పూనుకునే వాళ్ళు తమోగుణం వాళ్ళుట. మూర్ఖంతో, తెలివి తక్కువగా తపస్సులకు పూనుకుంటారట. తమ శరీరాన్ని ఉపవాసం మొదలైన కఠోర నియమాలతోనూ, చాలా కఠోరంగా ఉంటాయి. వాళ్ళు విధించుకునేవంటే ఏమవుతుందంటే, చాలా కష్టమైనవి మొదలుపెట్టినప్పుడు ఎక్కువ కాలం సాగవు, కానీ కొన్నాళ్ళు చేసి మానేస్తారు. కానీ గర్వం డెవలప్ అవుతుంది. చూసావా, నేను చేయగలను, నేను ఇదివరకు చేశాను అన్నట్టుగా. అదే రకంగా మనం కూడా చూస్తాము, కొరడాలు పెట్టి కొట్టుకోవటం, నాలికలో నుంచి బుగ్గల్లో నుంచి సూదులు గుచ్చుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా ఈ మూర్ఖత్వంతో, తెలివి తక్కువతో, తమోగుణం వాళ్ళు చేసేవి అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు దాన్ని, ఈ దేహ సంబంధమైన వాటిని క్రూరంగా అణిచి, ఆహారాన్ని ఇవ్వకుండా, ఇంద్రియాలని క్షోభపెట్టి అలా చేస్తూ అదే తపస్సు అని భ్రమపడతారు వాళ్ళు. తమని తాము హింసించుకుంటారు, ఇతరులను కూడా హింసించటానికి జంకరు. ఇది తమోగుణ లక్షణం. క్షుద్రదేవతల్ని ఉపాసనలు చేయటము, చేతబడులు చేయటం, అంటే ఇంకొకళ్ళకి అపకారం జరిగే పనులే నిరంతరం వాళ్ళ మనస్సులో ఉంటాయి. సాధకుడు కావాలి అని ఎవరైనా అనుకుంటే, వాడు ఏ గుణం వాడైనా అవ్వచ్చు, అందరూ సాధకులు అవ్వచ్చు. నిజమైన సాధకుడు కావాలనుకున్న వాళ్ళు ఒకవేళ పొరపాటున ఇటువంటి లక్షణాలు తమలో తాము గమనించుకుంటే అవన్నీ మానేసేయాలి. క్షుద్ర పూజలు కానీ, మిగతా అనేక రకాల చేతబడి మొదలైన ఉపాసనలు కానీ, వేరే వేరే దేవతల్ని ఆరాధించే పద్ధతి కానీ, అంతటా ఉన్నది ఒకే దైవం అని తెలుసుకోవాలి. అట్లా ఒకవేళ ఫలాపేక్ష, గొప్పతనం, గురుత్వం ఇట్లాంటి భావాలు అంటకుండా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. భావమే అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. నేను పెద్ద గురువునైపోతే ఎంత బాగుంటుంది, నా గురువు నవ్వాలి అనే కాంక్ష ఉండొచ్చు, చాలా సర్వనాశనం జరుగుతుంది దానివల్ల. ఫలాకాంక్ష, ఏదో కావాలని ఆరాటం, నేను చాలా గొప్పవాడిని అనుకోవటం, ఈ భావాలు అస్సలు మన మీదకి రాకుండా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. 19వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ది దానము అని ఇక్కడ హెడ్డింగు. దానం చేయటం మంచి లక్షణమే, కానీ దాని వెనకాలన్న మోటివ్, సంకల్పం, ఎందుకు చేస్తున్నాం దానం,
దేనికోసం చెయ్యాలి అంటే చెయ్యాలి, దానం చేయటం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అనుకుంటాట సత్వగుణం గలవాడు. దానం ఎందుకు చేయాలంటే దానం చేయాలి కదా, మనిషి అయి పుట్టినవాడు తనకున్న దాంట్లో ది కామన్ సెన్స్ అంతే, ఒక మనిషి యొక్క ధర్మం. దానం ఎందుకు చేయాలని ఉండదు, మనకున్న దాంట్లో ఇంకొకళ్ళకి ఇంకొకదో గొప్ప పక్కనున్న వాడికి పెట్టకుండా తినటం అనేది ఏమాత్రం సంస్కారం కాదని సర్వసాధారణంగా అందరికీ తెలుసు. కానీ దాచిపెట్టుకొని తింటాం మనకు అలవాటు. కాబట్టి దానం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అని సత్వగుణం గలవాడు అనుకుంటాడట. తనకేదో ఉపకారం చేసిన వాడికి, అయ్యో మన వాళ్ళు ఇట్లా చేశారండి, వాళ్ళకి మళ్ళీ మనం ఏదైనా చేయాలి అనుకోవటం అనేది చేస్తారు. కానీ అది దానం కాదు, అది వ్యాపార పద్ధతి. అంటే వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయటం. తనకి ఏ విధమైన ఉపకారము చేయని వాడికి దానం చేయటం అనేది ఉత్తమమైన పద్ధతి. వాడికి నీకు అసలేం సంబంధం లేదు, వాడి వల్ల నీకు ఏ మేలు జరగలేదు ఇంత మటుకు. అటువంటి వాడికి చేసిన దానం నిజమైన ఫలితాన్ని చక్కగా ఇస్తుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఏ విషయం తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనకి ఉపకారం చేసిన వాడికి దానం చెయ్యొద్దు అని ఇక్కడ చెప్పటల్లా, అందరికీ చేయాలి దానం. కానీ ఉపకారం చేసిన వాడికి మటుకే నువ్వు సెలెక్ట్ చేసి దానం చేయటం అనేది తప్పు అంటున్నారు. కానీ వాడికి మటుకు నువ్వు చేయకూడదు అనే మాట ఇక్కడ లేదు, జాగ్రత్తగా చదువుకోవాలి. అంటే తనకేదో ఉపకారం చేసిన వాడికి దానం చేయటం వ్యాపార పద్ధతి అన్నారు కదా, వాడికి మటుకు ఇవ్వను అని తప్పు అర్థాలు తీసుకోకూడదు. వాడు మనిషే, వాడు భగవత్ స్వరూపమే. వాడు ఆ సమయంలో మనం ముందుకొచ్చి మనం ఏదైనా ఇవ్వాల్సిన అవసరం వస్తే తప్పకుండా ఇవ్వాలి. అంతేగాని నేను వీడు చేశాడు కాబట్టి, నాకు చేశాడు కాబట్టి నేను ఇవాళ ఇస్తున్నాననే భావన లేకుండా ఉంటే చాలా, ఎవరికైనా ఇవ్వచ్చు. ఇంకొకటి ఏమిటి చెబుతున్నారు ఇక్కడ, ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెట్టడం, అన్నం పెట్టడం అనేది చాలా అర్హుడికి పెట్టిన దానం అవుతుంది. అదే ఒక ధనవంతుడు మన ఇంటికి వచ్చాడు, వాడికి ఆకలి లేదో మొర్రో నాకు వద్దో అంటుంటే ఆయన్ని గౌరవించాలి కాబట్టి ఆయన్ని కూర్చోబెట్టి బలవంతంగా ఏదో పెట్టడం అనేది అపాత్రదానమే అవుతుంది అంటున్నారు. వాడి కడుపు నిండిన వాడికి ఎందుకు బాబు నువ్వు అంత బలవంతం చేసి పెట్టడం. పాత్రత అంటే ఏమిటో కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం ఆహారం పెడితే తృప్తిగా తినటము. ఇంకా పెట్టలేదు నాకు, వాళ్ళ ఇంట్లో 2 ఐటమ్స్ పెట్టారండి భోజనం, ఎవరైనా అట్లా పెడతారా అని అతృప్తి లేకుండా ఉండటం, ఇంకా పెట్టలేదని ఏడవకుండా ఉండటం పాత్రతకు లక్షణం అంటున్నారు ఇక్కడ మాస్టర్ గారు. అట్టి వాడికైనా కూడా సరైన సందర్భాన్ని చూసి అతడు 10 మందిలో అభిమాన పడకుండానట్లుగా దానం ఒకవేళ అటువంటి వాడే వచ్చాడు, వాడికి అసలు తృప్తి ఉండదు, వాడు సరైన వాడు కాదు, మనకి తెలుసు, వీడికి ఎంత పెట్టినా ఏదో ఒకటి అంటాడని తెలుసు, వాడిని కూడా జాగ్రత్తగా చూసి వాడి అభిమానాన్ని మీద దెబ్బ కొట్టకుండా, వాడి ఈగో మీద దెబ్బ పడకుండా, వాడిని హర్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడికి కూడా భోజనం పెట్టి పంపించాలి శ్రద్ధగా అని చెప్పి చెబుతూ ఉన్నారు. వాడి అభిమానం మీద అంటే అవతల వాడికి మేలు చెయ్యాలి అని మొదట్లో చెప్పింది. మేలు అంటే ఎన్ని రకాలుగా ఉంటుందో, వాడు ఎటువంటి వాడైతే మనకెందుకు, వాడిని హత్య చేయకుండా జాగ్రత్తగా శ్రద్ధగా భోజనం పెట్టి పంపిస్తే భోజనం చేసిన వాడు ఎవడైనా తృప్తి పడతాడు. వాడు పైకి ఏ మాట చెప్పినా వాడు బయటికి వెళ్ళిన తర్వాత చాలా బాగుందండి వాళ్ళ ఇంట్లో భోజనం అని చెప్పకుండా ఉండడు. ఎందుకంటే తృప్తినిచ్చేది భోజనం. ఆ పైకి మాట ఎలా ఉన్నా, మనతో ఎలా ఉన్నా కూడా అటువంటి తృప్తిని ఇస్తుంది తప్పకుండా అది. అదే రకంగా ఇంకో మాట చెప్తున్నారు, ధనం మొదలైనవన్నీ డబ్బులు అవి దానం చేసినా కూడా తనకి ఏ ఆబ్లిగేషను లేని వాళ్ళకి చెయ్యాలి. అది కూడా ప్రతిఫలాపేక్ష, ఈ డబ్బులు ఇస్తున్నా కాబట్టి వీడు నాకు ఈ పని చెయ్యాలనే భావం అస్సలు లేకుండా చెయ్యాలి అని చెప్పారు ఇక్కడ. దాన్నే సత్వగుణానికి చెందిన దానము అంటారు. అట్లా చేసేదే సరైన దానము అని చెప్పారు. 20వ శ్లోకం అయిపోయింది. అట్లాగే మన 113వ నెంబరు 113 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.